హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. ఈరోజు మన శీల ప్రభుపాద లీలామృతంలోకి వచ్చిన అందరికీ స్వాగతం. సో మనం ఇప్పుడు చూస్తున్నాము శీల ప్రభుపాద లీలామృతంలో ప్రభుపాదుల వారు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మెల్బోర్న్లో. అక్కడ నుంచి ఆయన గురుదాస్ ప్రభుకి కృష్ణ బాలరాం మందిరం బృందావనం కన్స్ట్రక్షన్ చూసుకునే ఆ గురుదాస్ ప్రభుకి ఇప్పుడు ఒక లేఖ రాస్తున్నారనమాట. ఎందుకంటే ప్రభుపాద వారు చూశారు, చాలా రోజుల నుంచి ఏం కబురు నాకు అందలేదు, అసలు ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలని ప్రభుపాద వారి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా 6 వారాలు మాత్రమే మిగిలి ఉందన్నమాట. కృష్ణ బాలరాం మందిరం ఏ రోజైతే ఓపెనింగ్ చేద్దాం అనుకున్నారో ఆ ఓపెనింగ్ డేట్కి. అందుకనే ప్రభుపాద వారు అది టైంకి రెడీ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు లెటర్ రాస్తున్నారు. మై డియర్ గురుదాస్, ప్రియమైన గురుదాస్, నా యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు స్వీకరించు. నేను గత 2 రోజుల్లో నుంచి ఆస్ట్రేలియాలోనే ఉన్నాను. అంటే లాస్ట్ 2 రోజులు నేను ఇంకా ఆస్ట్రేలియాలో ఉంటాను. దాని తర్వాత నేను యూఎస్ఏకి వెళ్ళిపోతాను, అమెరికాకి వెళ్ళిపోతాను. ఈ మధ్యలో నేను నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా జన్మాష్టమి సమయంలో కృష్ణ బలరాం మందిరం ఉద్బోధన సంబంధించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క మొత్తం ఫెస్టివల్ అంతా కూడా, విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, మందిరం ఓపెనింగ్ అంతా కూడా, టెంపుల్ ఓపెనింగ్ అంతా కూడా ప్రాసెస్ మన డివోటీస్ తీసుకొని చేసేసేయాలి. మనము బయట ఎవరైతే మనని ఇన్ఫీరియర్గా అంటే నీచంగా చూస్తారో, మనతో పాటు కూర్చొని ప్రసాదం కూడా గ్రహించరో, అలా మనని తక్కువ చేసి చూసే వాళ్ళను పిలుచుకొచ్చి వాళ్ళ ద్వారా మందిరాన్ని ఓపెనింగ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. సో అందుకనే మనము అక్కడ ఎవరో గోస్వామి గురించి తీసుకొని వచ్చి ఆయన ద్వారా చేయించడం అవసరం లేదు. కాబట్టి ఈ విషయం నీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనమే ఈ మందిర ఉద్బోధన కావాల్సిన అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవాలి, మన భక్తుల ద్వారానే జరగాలి. అంతేకాకుండా హరగోవింద డ్రామాటిక్ ప్లేయర్స్, వాళ్ళు డ్రామా చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా మన ప్లేయర్స్ కూడా, మన వాళ్ళు కూడా చాలామంది డ్రామా చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం కూడా అరేంజ్ చెయ్యి. అలాగే ఈ ప్రోగ్రాంలో, ఈ ఫెస్టివల్లో ప్రసాదం మాత్రం చాలా బాగా అరేంజ్మెంట్ ఉండాలి. రోజంతా ఎవరు వచ్చినా కానీ అందరికీ ప్రసాదం లభించేలాగా అరేంజ్మెంట్ ఉండాలి. అంటే రోజంతా కూడా కిచెను రన్ అవుతూనే ఉండాలి. అంటే వండడం అనేది కిచెన్లో నడుస్తూనే ఉండాలి. సో దానికోసం కావాల్సినంత రైసు, పిండి, ఘీ, నెయ్యి అన్నీ ఉన్నాయా లేవో, స్టాక్ సరుకులన్నీ ఉన్నాయా లేవో చూసుకో. ముఖ్యంగా లైఫ్ మెంబర్స్ని తప్పకుండా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయడమే కాకుండా వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇలా అన్ని కార్యక్రమాలు మన భక్తులందరూ కలిసి బాగా మేనేజ్ చేయాలి. ఓకే. అలాగే ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, అందరూ ఆహ్వానితులే. కాకపోతే ఈ మేనేజ్మెంట్, ఈ ప్రోగ్రాం మొత్తం మేనేజ్మెంట్ మాత్రం మన వాళ్ళే చేయాలి. భక్తులు అన్నీ కూడా బాగా చక్కగా చేయాలి. మథురాలో, బృందావనంలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ కూడా పిలవండి. అలాగే గోస్వాములందరినీ కూడా పిలవండి. అలాగే నా గురు భ్రాతలందరినీ కూడా పిలవండి, ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయండి. అలాగే లోకల్లో మార్వాడీస్ని, ఇంకా పాఠక్ని, ఇంకా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలవండి. ఇంకా చెప్పాలంటే జనరల్ ఇన్విటేషన్ అనమాట, అందరికీ ఆహ్వానం. మన ఈ ప్రోగ్రాంకి అందరినీ రమ్మనండి. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్క నివాసి రావాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి. సో లైఫ్ మెంబర్ కోసం ముఖ్యంగా బిర్లా, మిస్టర్ బిర్లా ఇలాంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వస్తే వాళ్ళకు సరైన అరేంజ్మెంట్స్ ఉండాలి. ఇంకా డబ్బు విషయానికి వస్తే దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ అరేంజ్మెంట్ ఉండాలి. కావాల్సిన డబ్బులన్నీ కూడా కృష్ణుడు మనకి పంపించేస్తాడు. కాబట్టి చాలా బాగా గ్రాండ్గా ఉండాలి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఎంత ప్రసాదం అవసరం ఉంటే అంత ప్రసాదం పంచడానికి అంత ఉండాలి స్టాకు. డెకరేషన్స్ అన్నీ కూడా బాగా ఉండాలి, మందిరం డెకరేషన్స్ అన్నీ కూడా. ఇంకా మనకు లోపల విగ్రహాలని డ్రెస్ చేయడానికి
యమునా మాతాజీ, మదిర, ఇంకా జయతీర్థ ప్రభు వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్, వాళ్ళతో చేయించు. ఇంకా శాస్త్రాల నుంచి ఎలా ఏం చేయాలని తెలుసుకోవాలంటే ప్రద్యుమ్న ప్రభు ఉన్నారు, ఆయన్ని కన్సల్ట్ చేయి. అలాగే అక్కడ మిస్టర్ జైపూర్ణ అని ఒకతను కర్ణపూర్ నుంచి వచ్చి నన్ను చూడ్డానికి వచ్చాడు అప్పుడు. సో ఆయనకు కూడా తప్పకుండా ఇన్విటేషన్ పంపించండి. అలాగే అక్కడ లోకల్గా బృందావనంలో ఉన్న ఆశ్రమాలు, ఇంకా ఎవరైతే సన్యాసులు ఉన్నారో అందరినీ పిలవండి, అందరికీ ఆహ్వానం పత్రికనివ్వండి. నేను ప్రణవ గురించి వినట్లేదు, అతనికి నేను టెలిగ్రామ్ కూడా పంపించాను, మరి ఇంకా రిప్లై రాలేదు, ఏంటో సంగతి చూడు. సో అందరూ కలిసి చక్కగా మేనేజ్మెంట్ చేయాలి. మీలో మీరు దెబ్బలాడుకోకూడదు. మీలో మీరు కొట్టుకుంటారేమో అన్నదే నా ఒక భయం, నా ఒక చింత. కాబట్టి నేను బృందావనం కోసం బయలుదేరతాను ఇక్కడ నుంచి 25వ తారీఖు జూలైలో. అప్పటి మధ్యలో, దీని మధ్యలో, దానికన్నా ముందు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను లాస్ ఏంజలీస్లో ఇచ్చే అడ్రస్కి నువ్వు ఉత్తరం పంపియు. నీ ఎప్పటి శ్రేయోభిలాషి ఏసీ భక్తివేదాంత స్వామి. ఈ విధంగా గురుదాస్ ప్రభుకి మొత్తం ఈ మందిరం ఓపెనింగ్ సెరమనీ ఎలా చేయాలనేది డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ప్రభుపాల్ వారి నుంచి లభించింది. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు గురుదాస్ ప్రభుకే కాదు, చాలామందికి కూడా కృష్ణ బలరాం మందిరం ఇన్విటేషన్ జరుగుతుంది, అంటే ఓపెనింగ్ అవుతుంది అని ఇన్విటేషను చాలామందికి పర్సనల్గా ప్రభుపాల్ వారు పంపించారు. ఒక లెటర్లో చావన మహారాజ్కి, వెస్ట్ ఆఫ్రికాలో ఉంటారు ప్రభుపాల్ వారి శిష్యులు, ఆయనకు పంపించారు. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, నేను కూడా నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలనుకుంటున్నాను. కాబట్టి మంచి సమయం, ప్లేస్ ఏంటంటే జూలై మాసంలో నువ్వు బృందావనికి వచ్చే, నేను అక్కడే ఉంటాను. జూలై మాసం చివరన వెళ్తున్నాను ఇండియాకి. సో అప్పుడు కలుసుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈరోజు నేను అమెరికాకి బయలుదేరుతున్నాను. అక్కడ రథయాత్ర, షికాగోలో రథయాత్ర అటెండ్ అవ్వడానికి, దాని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో అటెండ్ అవుతాను. అలా దాని తర్వాత జూలై చివరన బృందావనంకి వెళ్ళిపోతాను. సో అక్కడ మేము జన్మాష్టమి రోజు చాలా పెద్ద ఫెస్టివల్, జన్మాష్టమి ఉత్సవం అక్కడ జరపాలనుకుంటున్నాము. సో మందిరం ఉద్బోధన, అక్కడ కృష్ణ బలరామ విగ్రహాల యొక్క ప్రతిష్ట అవన్నీ జరుగుతాయి, ప్రోగ్రాం ఉంటుంది. తప్పకుండా నువ్వు రావాలి, అక్కడ పాల్గొని అక్కడ కూడా సహాయం చేయాలి ఆ ప్రోగ్రాంలో. సో ఆ విధంగా జూలై ఎండ్లో నేను బృందావన్లో కలుస్తాను అనేసి ప్రభుపాల్ వారు ఉత్తరం రాశారు. ఈ విధంగా అందరినీ పిలవడం, అందరినీ అక్కడికి రమ్మనడం అనేది ప్రభుపాల్ వారు స్వయంగా ఆహ్వానిస్తున్నారన్నమాట చాలామందిని. సో నెక్స్ట్ ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు అక్కడ మెల్బోర్న్లో ఒక యూనివర్సిటీ ఉంది, లా టోర్బే యూనివర్సిటీ అని. అక్కడ కూడా మళ్ళీ ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ముందు ప్యారిస్లో ఒకటి లా సలే ప్లేల్మే ఎలా అయితే జరిగిందో అదే విధమైన సమస్య ఇక్కడ కూడా ఎదుర్కొన్నారు ప్రభుపాల్ వారు. అంటే ఇక్కడ కూడా పెద్ద ఆడియన్సు, అంటే చాలామంది వచ్చేసారు, ఎవరంటే వాళ్ళు వచ్చేసారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చేసారు. ప్రభుపాల్ వారి కోసం అని పెద్ద వ్యాసాసన స్టేజ్ పైన మళ్ళీ అలాగే ఇక్కడ ఉన్న భక్తులు అరేంజ్ చేశారు. కీర్తన బాగా చేశారు స్టేజ్ పైన. దాని తర్వాత ప్రభుపాల్ వారు కూర్చున్నారు. ఆయన కూర్చొని జస్ట్ ఆత్మ, శరీరం ఈ రెండింటి మధ్యలో భేదం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఒక 10 నిమిషాలు కూడా అవ్వలేదో అక్కడ నుంచి ఆడియన్స్ నుంచి ఒక యంగ్ వ్యక్తి, ఒక యువకుడు లేచి ప్రభుపాల్ పైన అంత ఏదో సరిగ్గా మాట్లాడలేదు అనమాట. అంటే ప్రభుపాల్ వారి ఉద్దేశించి ఏదేదో మాట్లాడుతున్నాడు, గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అందులో ఒకటి సెంటెన్స్ ఏమన్నా, హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ రోల్స్ రాయ్స్? నువ్వు రోల్స్ రాయ్స్ అనే బండిలో వచ్చావు, అంటే చాలా ఖరీదైన వాహనంలో వచ్చావు, అదేంటి అని అనేసరికి అక్కడ అప్పటి వరకు అందరు ప్రశాంతంగా వింటున్నారు, కానీ సడన్గా ఇతను ఇలా అరవడము, ఇలాంటి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం, ఇంకా శబ్దం బాగా పెరిగిపోయింది అనమాట, డిస్టర్బెన్స్ బాగా పెరిగిపోయింది. అప్పుడు వెంటనే శ్రీల ప్రభుపాల్ వారి ఒక 3 శిష్యులు, కొంచెం స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళందరూ 3 ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ వెనక్కి వెళ్ళిపోయి ఎవరైతే అరుస్తున్నారో అతన్ని కొంచెం కంట్రోల్ చేశారన్నమాట.
అప్పట్లో ప్రభుపాల్ వారు వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కొంచెం శాంతిస్తే స్టార్ట్ చేద్దామని. తర్వాత శాంతించారు అందరూ. మళ్ళీ ప్రభుపాల్ వారు మొదలుపెట్టారు క్లాసు. ఇలా మెటీరియల్ బాడీ, మన ఈ భౌతిక శరీరం అనేది మనము ఒకటి తర్వాత ఇంకొకటి మార్చుకుంటూ వెళ్తున్నాము. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఎవ్వరు కూడా చనిపోవద్దు అనుకుంటారు, అయినా కానీ అందరూ చనిపోవాల్సిందే. ఇలా ప్రభుపాల్ వారు స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాలు చెప్పారో లేదో మళ్ళీ చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం, మాట్లాడడం, గట్టిగా అరవడం మొదలుపెట్టేశారు. ఈసారి ప్రభుపాల్ వారి 3 శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇలా అలుస్తున్నారో, గొడవ చేయాలని చూస్తున్నారో వాళ్ళని వెనక డోర్ నుంచి బయటికి లాగేశారు. అలా వాళ్ళు లాగుతుంటే ఆ గొడవల్లో ఒక స్టూడెంటు కత్తి తీశాడు అనమాట. కాళ్ళు బూట్లో ఉన్న కత్తి తీసి అటాక్ చేయబోతే ఒక డివోటీ ఆ కత్తిని తీసేసుకున్నారు ఆయన నుంచి. ఆ విధంగా అక్కడ కొంచెం వాతావరణం అంతా ఇప్పుడు ఏదో గొడవ జరగాలి అని గొడవ అయ్యే విధంగా ఉందన్నమాట. పెద్దగా అందరు గట్టిగా మాట్లాడుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఇంకా లేచి వెళ్ళిపోవడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే మధుద్విష స్వామి ఆయన వెంటనే మైక్రోఫోన్ తీసుకొని అందరినీ ప్రశాంతంగా ఉండమని, ప్రభుపాల్ వారు చెప్పేది వినమని ప్రశాంతంగా అందరినీ ప్రాధేయపడ్డాడు. సో ఆ విధంగా. కానీ కొంతమంది ఏంటంటే ఎలాగైనా సరే మేము గొడవ పడాలి, ఈరోజు ఎలాగైనా గొడవ చేయాల్సిందే అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ అక్కడ అరుస్తున్నారు, ట్రై చేస్తున్నారు అన్నమాట. సో అప్పుడు భక్తులు ఆ విషయాన్ని చూసి గమనించి ఇప్పుడు ప్రభుపాల్ వారిని సురక్షితంగా ఎలా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుపాల్ వారేమో ఇప్పుడు ఎలాగైనా సరే కంటిన్యూ చేద్దాం అనేసి, సరే మీరు ప్రశ్నలు ఏంటో అడగండి అని అన్నారు. అప్పుడు ఒక స్టూడెంటు, నేను క్రిస్టియన్ని, నాకు తెలుసుకోవాలని ఉంది, జీసస్ క్రైస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని. ప్రభుపాల్ వారు అన్నారు, మేము జీసస్ క్రైస్ట్ని బాగా సమ్మానిస్తాము, మీరు ఎలా సమ్మానిస్తారో మేము కూడా అలాగే సమ్మానిస్తాం, ఎందుకంటే ఆయన కూడా భగవంతుడి ప్రతినిధి కదా, ఆయన భగవంతుడి పుత్రుడు కదా, మేము కూడా భగవంతుడి గురించే కదా ఇక్కడ ప్రచారం చేసేది, కాబట్టి మాకు ఆయన పట్ల ఎంతో గొప్ప రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది అని చెప్పారు. అంతే. నెక్స్ట్ క్వశ్చను, యు ఆర్ ఎ సన్ ఆఫ్ జీసస్ టూ, నువ్వు కూడా జీసస్ యొక్క పుత్రుడివా అని అడిగారు. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అవును, నేను కూడా జీసస్ యొక్క సేవకుడిని, నేనేం అనట్లేదు, నేనే జీసస్ అని చెప్పట్లేదు అని ప్రభుపాల్ వారు అంటారు. అప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసుకోవాలని ఉంది, నీకు జీసస్కున్న పవర్ నీ దగ్గర ఉందా, జీసస్కున్న శక్తి నీ దగ్గర ఉందా అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, లేదు, జీసస్కున్న శక్తి నాకు లేదు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి, ప్రశ్న అడిగిన వ్యక్తి, నా దగ్గర జీసస్కున్న శక్తి ఉంది, ఎందుకంటే నేను క్రిస్టియన్ని కాబట్టి. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, సరే నువ్వు క్రిస్టియన్వే, మేము క్రిస్టియన్, రెండు ఒకటే అనేసరికి అందరూ ఒకేసారి నవ్వడం మొదలుపెట్టారు. స్టూడెంట్, నాకు ఇంకొక ప్రశ్న ఉందన్నాడు. నేను విశ్వసిస్తున్నది ఏంటంటే మళ్ళీ జీసస్ వస్తాడు, కానీ కృష్ణుడు రాడు. అప్పుడు జీసస్ని చూసి మీరేం చేస్తారు అని అంటే ఎగతాళిగా నవ్వుకుంటూ అడిగాడు అనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, ఒకవేళ జీసస్ వస్తే మేము ఆయనకు స్వాగతం పలుకుతాము, ఇది చాలా మంచి న్యూస్, జీసస్ వస్తున్నాడు అనే విషయం చాలా మంచిది అని చెప్తారు. అప్పుడు స్టూడెంట్ అంటాడు, జీసస్ హ్యాడ్ నో రెప్యుటేషన్, అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు ఆయనకు లేవు ఆయన ఉన్నప్పుడు. ఆయన శాండిల్స్ ఏవో చెప్పులు వేసుకొని తిరిగేవాడు. ఇంకా అంతేకాకుండా ఆయన్ని 2 దొంగలతో మధ్యలో ఆయనకి కొట్టి చంపేశారు, క్రాస్కి పెట్టి మూలలు కొట్టి చంపేశారు. సో ఈ విధంగా క్రూసిఫై చేశారు. కానీ మీరేమో రోల్స్ రాయిస్లో తిరుగుతున్నారు, ఇంత ఖరీదైన వాహనంలో తిరుగుతున్నారు, ఇంకా ఇంత ఎత్తైన వ్యాసాసనంలో కూర్చొని ఉన్నారు సీటు మీద. మీరు అంతా డబ్బు మనుషులు, మీకు డబ్బు మాత్రమే కావాలి మీకు హరే కృష్ణ వాళ్ళకి అని అన్నారనమాట. ప్రభుపాల్ వారు అన్నారు,
నాకేం డబ్బు అవసరం లేదు. అప్పుడు స్టూడెంట్ అన్నారు, మరి మీరు హింస హింస అంటున్నారు కదా, మీరు ఈ హింసనే మీరు బిలీవ్ చేస్తారు, నమ్మకం ఉందా మీకు హింస పైనే? ఎందుకంటే జీసస్ ఏమన్నాడంటే, ఇలా ఎవరైనా అటాక్ చేస్తే చెంప చూపించమన్నారు మనం కొట్టడానికి వస్తే. సో అలాగే ఆయన అనుచరులు కూడా అలాగే పాటించాలని చెప్పారు. అప్పుడు అందరూ ఇంకా దాన్ని చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. సో ప్రభుపాదుల వారు అన్నారు, చూడండి, ఈ కృష్ణ భావనామృతం ఆందోళన ఏదైతే ఉందో, ఈ కృష్ణ చైతన్యం మూమెంట్ ఏదైతే ఉందో, ఇదొక సెంటిమెంటల్ మూమెంట్ కాదు. ఇందులో విజ్ఞానం ఉంది, తత్వం ఉంది. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఈ భగవంతుణ్ణి అర్థం చేసుకునే విజ్ఞానము ఇక్కడ ఉంది. ఇది క్రిస్టియానిటీ, హిందూయిజం వీటన్నిటికీ కూడా అతీతం. అసలైన మన లక్ష్యం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది భగవంతుడిని ఎలా ప్రేమించాలి అనేది. సో ఇంకొక స్టూడెంట్ అడుగుతాడు, నాకు ఒక ప్రశ్న ఉంది కృష్ణమూర్తి గురించి, ఆయన చెప్పిన దాని గురించి. కృష్ణమూర్తి ఏమంటాడంటే, మీరు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్తారో, మీరు పాశ్చాత్య దేశాలు ఎలా ఉంటారో జనాలు అలాగే వస్త్రాలు ధరించి అలాగే మాట్లాడాలి. భారతదేశంలో ఉన్నట్టు, భారతదేశంలో వ్యవహరించినట్టు వ్యవహరించకూడదు. అందుకనే ఇలా కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సన్యాసి వస్త్రాలు ధరించి వ్యాసాసనం పైన కూర్చోలేదు. మాలాగా పాశ్చాత్య దేశపు వస్త్రాలు డ్రెస్ వేసుకొని చైర్ మీద కూర్చున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని ప్రభుపాల్ ద్వారా అడుగుతారు. ప్రభుపాల్ ద్వారా అంటారు, ఇలా భగవత్ చైతన్యంతో ఉన్న వ్యక్తి, ఆయన అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తి పాశ్చాత్య దేశం, భారతదేశం లేకపోతే ఈ దేశానికి చెందినవాడు కాదు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాగైతే అక్కడ వాళ్ళు ఆయన్ని స్వాగతం పలుకుతారో, ఆయన్ని రిసీవ్ చేసుకుంటారో, ఆయన దాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడున్న భక్తులు నా కోసం అని పెద్ద వ్యాసాసన అరేంజ్ చేశారు కాబట్టి నేను దాన్ని గ్రహించాను. నా కోసం సీట్ వేశారు, నేను కూర్చున్నాను. పెద్ద సీట్ వేస్తే ఒకవేళ వాళ్ళు నా కోసం కింద ఫ్లోర్ పైన ఆసనం వేసి ఉంటే అక్కడే కూర్చునేవాడిని. నాకేం అభ్యంతరం లేదు, నాకు ఏదైనా అంగీకారమే. కానీ భక్తులు, శిష్యులు ఇలా గౌరవం చూపించడానికి ఇలా ఒక పెద్ద సీటు, పెద్ద వ్యాసాసనం అనేది అరేంజ్ చేస్తారు. అది మంచిది వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడిని, అలాగే భగవంతుడి యొక్క ప్రతినిధికి మనము గౌరవాన్ని చూపించాలి, వ్యక్తం చేయాలి. ఇవాళ రేపట్లో ఈ విషయం ఎవరికి అర్థం కాదు. చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈ విషయం తెలీదు. మనము గౌరవించాలి పెద్దవాళ్ళని, లేకపోతే గురువుని, లేకపోతే భగవంతుడిని అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. కానీ ఇది అసలైన సిస్టమ్ కాదు. వైదిక సిస్టంలో, వైదిక సాంప్రదాయంలో భగవంతుడు మరియు భగవంతుడి ప్రతినిధిని కూడా భగవంతుడిలాగే సమ్మానిస్తారు. అప్పుడు ఇంకో స్టూడెంట్ గట్టిగా అరుచుకుంటూ చెప్తున్నాడు, మీరేమనుకుంటున్నారు, మీ యొక్క ఈ మూమెంటు అందరికీ జ్ఞానోదయం చేసే ఈ ప్రక్రియ అమెరికా నుంచే పుట్టిందా మీది? అక్కడి నుంచి అన్ని చోట్లకు వెళ్తుందా, పాకుతుందా అని. ఇంకా ఇలా మీ యొక్క ఈ ఆందోళన ఉద్యమం వైట్ హౌస్ సైకలాజికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అక్కడ ఏమి ఉపయోగం పడుతుంది? మీరు 4th జూలై రోజు యునైటెడ్ స్టేట్స్కి అగెయిన్స్ట్గా మేము ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, అందులో మీరు పాల్గొంటారా ఈ సంవత్సరం? అక్కడ కొన్ని అసలైన పొలిటికల్ ఇష్యూస్ గురించి చర్చిస్తాం, మీరు వస్తారా అక్కడికి? ఇలా అనగానే చాలామంది స్టూడెంట్స్ అరవడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ మధుదేశ్వర స్వామి మైక్రోఫోన్ తీసుకొని మీకు కావాలంటే నేను జవాబిస్తాను, మా యొక్క ఈ ఉద్యమం అమెరికాది కాదు, మీకు మీరు భ్రమలో ఉన్నారు, అన్నీ అమెరికా నుంచే వస్తాయని.
ఇది మీరు అనుకుంటున్నారు, ఓకే, కానీ ఇది అసలైన విషయం కాదు అనగానే అందరు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, మా గురువుగారు అమెరికాకు వచ్చి ఈ కృష్ణ భావనామృతం ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయనకు అమెరికాకు వెళ్ళడానికి ఫ్రీ టికెట్, బోటు మీద షిప్ మీద వెళ్ళడానికి ఫ్రీ టికెట్ దొరికింది. ఒకవేళ మీరు ఆయనకి ఫ్రీ టికెట్ పంపించుంటే ఆయన ఫస్ట్ ఆస్ట్రేలియాకే వచ్చి ఇక్కడే మొదలుపెట్టేవారు. కాబట్టి ఆయన ప్రయత్నించేది ఏంటంటే భగవత్ ప్రేమను ప్రచారం చేయడానికి. ఇక్కడ ఆయన ఏదో రాజకీయాలు లేకపోతే పొలిటికల్ మూమెంట్ స్టార్ట్ చేయడానికి రాలేదు. ఇక్కడ చేతనలో పరివర్తన రావాలని ఆయన కృషి చేస్తున్నాడు. ఆ క్రాంతి కోసం కృషి చేస్తున్నాడు. మీరందరికీ క్రాంతి అంటే చాలా ఇష్టం కదా, మాకు కూడా క్రాంతి అంటే ఇష్టం. కాకపోతే మేము చేసే క్రాంతి ద్వారా అందరికీ శాంతి లభిస్తుంది. అది కమ్యూనిస్టులే కానివ్వండి, మార్క్సిస్టులే కానివ్వండి, లేకపోతే మీరు ఎవరైనా అనుకోండి, మేమందరికీ కూడా ఆనందంగా ఉండడానికి మార్గదర్శనం చేస్తున్నాం. ఇలా మధుద్విషస్వామి చెప్పగానే అందరూ ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టేశారు. సో ఎంత గట్టిగా అరవడం మొదలుపెట్టారంటే హాల్లో ఇంకా ఆ శబ్దాలు బాగా వినపడుతున్నాయి గట్టిగా. ఇంకా క్లాస్ కానీ ఏదైనా ఫిలాసఫికల్ డిస్కషన్ కానీ ప్రశ్నలు జవాబులు అయ్యే అవకాశమే లేదు, కొనసాగే అవకాశమే లేదు. ఇప్పుడు భక్తులందరూ ఒకటే చింత, ఇప్పుడు ఇలా అందరూ అరుస్తున్నారు, కొట్టడానికి వచ్చేటట్టున్నారు, గొడవ అయ్యేటట్టుంది, ఇప్పుడు ప్రభుపాల్ వారిని సురక్షితంగా ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక బయటికి వెళ్ళే దారి ఉంది, ఎగ్జిట్ ఉంది. అక్కడ నుంచి ప్రభుపాల్ వారు వ్యాసాసనం నుంచి లేవగానే శిష్యులందరూ కూడా ప్రభుపాల్ వారిని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎంట్రన్స్ నుంచి వెంటనే తీసుకెళ్ళిపోయారనమాట. అక్కడ కూడా అంటే ప్రభుపాల్ వారిని ఏదో చేయాలన్నట్టుగా, అంటే అటాక్ చేయాలన్నట్టుగా స్టూడెంట్స్ అందరూ గుమిగూడిపోయారు బయట అంత కోపంగా. దాని తర్వాత వెంటనే ప్రభుపాల్ అటు ఇటు చూడకుండా వెంటనే శిష్యులందరూ ప్రభుపాల్ వారిని తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టేశారు. వెంటనే కారు కూడా బయలుదేరిపోయింది, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా. అప్పటికే అక్కడ ఉన్న ఒక స్త్రీ, అమ్మాయి కాలుతో తన్నుతుందనమాట కార్ని వెళ్ళిపోతుంటే, అంటే బూట్తో, కాలు బూట్తో. అంతేకాకుండా మిగతా వ్యాన్స్ ఉన్నాయి ఇక భక్తులు అందరూ వెళ్ళడానికి. ఆ వ్యాన్స్లో వెంటనే భక్తులు కూర్చొని బయలుదేరుతుంటే రాళ్ళు తీసుకొని విసిరి కొట్టారనమాట వ్యాన్స్ పైన. ఇంకా ఫైనల్ ఎలాగో భక్తులు అక్కడ నుంచి బయటికి బయలుదేరుతుంటే దారిలో మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ రెడీగా బ్లాక్ పెయింట్ తీసుకొని రెడీగా ఉన్నారనమాట. ఆ వ్యాన్ వెళ్తున్నప్పుడు వ్యాన్ మీద బ్లాక్ పెయింట్ చల్లేశారు. ప్రభుపాల్ వారు అంతా గమనిస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు కారులో కూర్చొని. కానీ ప్రభుపాల్ వారికి ఇదంతా నచ్చలేదు. ఆయన చెప్పేశారు, చూడండి, భవిష్యత్తులో నేను ఎక్కడైతే నాకు ఇన్వైట్ చేస్తారో, రమ్మని పిలుస్తారో, ఆహ్వానం ఇస్తారో అక్కడే వెళ్ళి నేను క్లాస్ ఇస్తాను. ఇలా ఓపెన్ వైడ్గా ఎవరంటే వారు రండి కూర్చోండి అని అందరిని అలౌ చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు వచ్చేసి ఇలా లెక్చరు వచ్చేసి ఇలాంటి గండగోలు అంటే ఇలాంటి గొడవలు చేసేస్తూ ఉంటారు. ఇది బాగాలేదు. తర్వాత ఇంకా శిల ప్రభుపాల్ వారు అక్కడ నుంచి మెల్బోర్న్ నుంచి షికాగోకి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. దారిలో ఒక రాత్రి హవాయిలో గడిపి అక్కడ ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 2 రోజులు మాత్రమే షికాగోలో ఉంటారు. దాని తర్వాత అక్కడ ఎందుకు వచ్చారంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం రథయాత్ర చేస్తున్నారన్నమాట, ఫస్ట్ ఇయర్. కాబట్టి ప్రభుపాల్ వారికి ఏంటంటే రథయాత్ర చేయడం అనేది చాలా ఇష్టం. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క టౌన్లో, సిటీల్లో, పెద్ద పెద్ద సిటీస్లో రథయాత్ర చేయాలి. ఎందుకంటే చాలామంది ఇట్లా కూర్చొని లెక్చర్లు ఇవ్వండి, గంటల కొద్ది క్లాసులు వినడానికి ఎవరికి ఓపిక లేదు, వినడానికి ఇంట్రెస్ట్ లేదు. అదే రథయాత్ర అంటే రావడం, దర్శనం చేసుకోవడం, భగవంతుడిని రథం పైన రథం లాగడం, నృత్యం చేయడం, కీర్తనలో పాల్గొనడం, ఆ విధంగా ప్రసాదం తీసుకోవడం, ఇలా నృత్యం చేయడం, ఇలా ఒక ఫెస్టివల్, రథయాత్ర ఫెస్టివల్లో పాల్గొనడానికి అందరికీ ఉత్సాహం. అలా ఒకటే ఫెస్టివల్లో లక్షలాది మంది కూడా పాల్గొనవచ్చు. వేలాది మంది ఎన్నో రథయాత్రల ద్వారా
ఈ భగవంతుడు జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు, జగన్నాథుడి యొక్క కృప లభించవచ్చనే ఈ యొక్క ఉద్దేశంతో ప్రభుపాల్ వారు రథయాత్రలు చేస్తున్నారు. చాలామందికి భగవంతుడి కృప పంచడానికి. భక్తుల సామృత్ సింధులో కూడా ప్రభుపాల్ వారు కోట్ చేస్తారు భవిష్య పురాణం నుంచి, ఒక్కసారి ఎవరైనా జగన్నాథుడిని రథం పైన చూస్తే, ముందు నుంచో వెనక నుంచో, సో ఇలా రథం పైన వెళ్తున్నప్పుడు చూస్తే చాలు, ఆయన ఎంత పతితుడైనా ఎంత చండాలుడైనా, అంటే అలాంటి పరివారంలో పుట్టినవాడైనా సరే, అతను కూడా భగవంతుడు విష్ణువు నివసిస్తున్న వైకుంఠవాసులు అన్నంత ఆ ఐశ్వర్యాల్ని పొందుతాడు. అక్కడ స్థానం లభిస్తుంది, వాళ్ళకి వైకుంఠవాసం లభించే ఛాన్స్ ఉంది. సో జగన్నాథ్పురిలో అసలైతే జగన్నాథుడు ఫస్ట్ ఉండడం, అక్కడి నుంచి రథయాత్ర జరగడం అనేది జరుగుతుంది. ఆ రథయాత్ర సమయంలో మాత్రమే, జగన్నాథ్పురిలో జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు మాత్రమే ఈ పాశ్చాత్య దేశస్థులు వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా టైంలో ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళకి జగన్నాథ మందిరంలో వెళ్ళడానికి అనుమతి లేదు. అటువంటిది ఇప్పుడు ప్రభుపాల్ వారి కృప ద్వారా, ఈ కృష్ణ భావనామృతం ఈ ఉద్యమం ద్వారా ఇప్పుడు జగన్నాథుడు ప్రతి ఒక్క షహర్లో, ప్రతి ఒక్క టౌన్లో, సిటీలో రథయాత్ర జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా భగవంతుడు జగన్నాథుడిని దర్శనం చేసుకోగలుగుతున్నారు. పాశ్చాత్య దేశస్తులు కూడా, ఇప్పుడు ఎంతమంది పాశ్చాత్య దేశస్తులు భారతదేశానికి పూరికి వచ్చి జగన్నాథుడిని దర్శనం చేసుకుంటారు? చాలా తక్కువ మంది. కానీ ఈ రథయాత్ర మాధ్యంతో ఎంతోమందికి జగన్నాథుడు దర్శనం లభిస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఒక ఆస్ట్రేలియన్ కానీ అమెరికన్ కానీ అనుకోవచ్చు, ఏంటిది ఇలాంటి రథయాత్ర ఏంటి, వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే జగన్నాథుడు యొక్క అనుచరులకు తెలుసు ఇది ఎంత గొప్ప ఫెస్టివల్ అనేది. సో అందుకనే ఈ యొక్క రథయాత్రలో పాల్గొనడానికి ఏ జాతి, ఎటువంటి కులం, ఎటువంటి ధర్మం అనేది ఏం లేదు, అందరూ పాల్గొనొచ్చు అనమాట. సో ఈసారి 1974లో శాన్ ఫ్రాన్సిస్కోలో 8వ వార్షిక రథయాత్ర జరగబోతుందన్నమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు ఈ విధంగా ఇలా ఇంకా అన్ని పట్టణాల్లో కూడా, అన్ని సిటీస్లో కూడా ఇలా రథయాత్ర స్టార్ట్ చేయమని అందరికీ ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చేస్తున్నారు. సో అందుకనే ఈ ప్రచారం ఇలా జరగాలి అనేసి ప్రభుపాల్ వారు చికాగోకి కూడా వచ్చారు. ఫస్ట్ టైం చేస్తున్నారు వీళ్ళు. ప్రభుపాల్ వారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. ఆయన జగన్నాథుడు రథం ఎక్కడుందో అక్కడ చేరుకున్నారు. తర్వాత ప్రభుపాల్ వారు ఆ విధంగా ఈ యొక్క రథయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే ఈ రథయాత్రలో పాల్గొనడం కోసమే ప్రభుపాల్ వారు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి చికాగోకి వచ్చారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు రథం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది రథయాత్ర. రథం ఎక్కి కూర్చోవడానికి ప్రభుపాల్ వారికి అక్కడ ముందు నిచ్చెన లేదనమాట. వెంటనే ఒకరు నిచ్చెన తీసుకొచ్చేసారు. ప్రభుపాల్ వారు ఎక్కి రథం మీద కూర్చున్నారు. అక్కడ వ్యాసాసనం అరేంజ్ చేశారు. వ్యాసాసనం మీద కూర్చున్నారు ప్రభుపాల్ వారు. తో ప్రభుపాల్ వారు చూశారు అక్కడ సిటీలో చాలామంది షాప్ కీపర్సు, వర్కర్సు అందరితో బిజీగా ఉంది. ఇంకా చికాగోలో చాలామంది భారతీయులు కూడా ఉన్నారనమాట, నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా జగన్నాథుడి యొక్క కృప లభించాలని ఆశీర్వాదం కోసం అక్కడ వచ్చి పాల్గొన్నారు ఉత్సాహంగా. ఆ విధంగా వందలాది మంది ప్రభుపాల్ వారి శిష్యులు కూడా వేరు వేరు ప్రదేశాల నుంచి అక్కడికి చేరుకున్నారు రథయాత్ర కోసం. ఇలా అందరూ కలిసి కీర్తనలు చేయడం, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం, బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ భగవద్ దర్శనం డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఈ విధంగా అమెరికాలో చాలా బిజీగా ఉన్న స్ట్రీట్స్ నుంచి రథయాత్ర అనేది కొనసాగిందనమాట. చాలామంది పోలీస్ వాళ్ళు అక్కడ వచ్చారు, సిబ్బంది, అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే గొడవలు జరగకుండా చూడడానికి. సో వాళ్ళు వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు జగన్నాథుడు. ఈ విధంగా అసలైతే జగన్నాథ్పురి ఒక రాజు స్వయంగా వచ్చి రథయాత్ర రోజు రథం ముందు చీపురు తీసుకొని ఆయన ఊడ్చి క్లీన్ చేసి దారి మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు రథం కదులుతుందన్నమాట ముందుకి. ఆ విధంగా రాజు నేను భగవంతుడు ఒక సేవకుడిని అనేసి చీపురు తీసుకొని ఊడుస్తాడనమాట, బ్రూమ్స్ తీసుకొని. సో ఆ భావనతో రాజు కూడా సేవ చేస్తాడు జగన్నాథుడికి, సేవకుడు అనే భావంతో, ఆయన దాసుడు అనే భావంతో. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆ భావనతో ఏం చేయట్లేదు, కానీ జగన్నాథుడు సేవ మాత్రం చేస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం, ఇంకా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం. ఇంకా వాళ్ళు చాలాసార్లు డివోటీస్ని కంగారు పెడుతున్నారు, తొందర కానివ్వండి, తొందర పోనివ్వండి,
తొందరగా అవ్వాలి, అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. వాళ్ళకి తెలుసు భక్తులు పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ ఉంది వాళ్ళకి రథయాత్ర చేసుకోవడానికి, కాబట్టి వాళ్ళు అడ్డుకోలేరు, కానీ తొందరగా కానివ్వండి అనేసి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనేసి వాళ్ళు బాగా కంగారు పెట్టించారు. సో ఫైనల్లీ రథయాత్ర చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. రథయాత్ర అయిపోయిన తర్వాత అందరూ కూడా, పోలీస్ వాళ్ళు కానీ పాల్గొన్న వాళ్ళందరూ, ప్రజలు అందరూ, డివోటీస్ అందరూ కూడా చాలా ఆనందం పొందారు. ప్రభుపాల్ వారు అందరికీ కూడా చిన్న లెక్చర్ ఇచ్చారు. అక్కడ సివిక్ సెంటర్ ప్లాజాలో చేరుకుంది రథము. తర్వాత దాని తర్వాత ప్రభుపాల్ వారు లెక్చర్ అవుతారు, తర్వాత అందరికీ ప్రసాదం పంచడం, ఆ విధంగా కీర్తన, అలా చాలా ఆనందకరంగా ఉత్సవం జరిగిందనమాట. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి ప్రభుపాల్ వారు నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయారు. ఇది జూలై 7వ తారీఖు. శాన్ ఫ్రాన్సిస్కోలో వేలాది మంది వచ్చారనమాట, పాల్గొన్నారు రథయాత్రలో. అక్కడ 3 రథాలు ఉన్నాయి. ఆ 3 రథాలు కూడా గోల్డెన్ గేట్ పార్క్ నుంచి వెళ్తున్నాయన్నమాట. శిల ప్రభుపాల్ వారు 2వ రథమైన సుభద్ర దేవి కూర్చున్న రథంలో ఎక్కి ప్రభుపాల్ వారు అక్కడ కూర్చున్నారన్నమాట. స్వెటర్ వేసుకున్నారు, క్యాప్ పెట్టుకున్నారు, ఏదైతే ఆస్ట్రేలియాలో రథయాత్రలో వేసుకున్నారో అవే స్వెటర్, క్యాప్ పెట్టుకొని కూర్చున్నారు. మెడలో రెడ్ కలర్ రోజ్ గార్లెండ్ పువ్వులు కూడా వేసుకున్నారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా ట్రావెలింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రభుపాల్ వారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా ఇక్కడ ఒక సముద్రంలాగా నిండిపోయారన్నమాట భక్తుల సంఖ్య, ఎవరైతే పాల్గొన్నారో జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్లో. ఆ రోజు చాలామంది వచ్చారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో రథయాత్రకి. సో ప్రభుపాల్ వారు చూశారు, ఒక 10,000 మంది వచ్చారు, పాల్గొన్నారు రథయాత్రలో. అంటే రథయాత్రలో ఇంకెక్కువ పాల్గొన్నారు, ప్రభుపాల్ వారికి అక్కడ 10,000 మంది కనిపిస్తున్నారు రథయాత్రలో. సో ప్రభుపాల్ వారు అప్పుడు చూసి అన్నారు, మీరు అమెరికన్లు, మీరు ఈ కృష్ణ భక్తిని ప్రచారానికి మొత్తం విశ్వవ్యాప్తంగా జరగడానికి ముందడుగేయాలి. నాకు తెలుసు మీరందరూ అమెరికా నివాసస్తులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ కూడా చాలా తెలివైన వారు, చాలా విద్యావంతులు. కనుక నేను మీరందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు దయచేసి మాకు హెల్ప్ చేయండి. మా ఈ యొక్క ఉద్యమాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా చాలా స్ప్రెడ్ చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభు ముందుగా ఇది మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు. భారత భూమితే హోయిల జన్మ మనుష్య జన్మజార్, జన్మ సార్థక కోరి కరోపర ఉపకార్. ఇలా మహాప్రభు చెప్పారు, ఎవరైతే భారతదేశంలో జన్మ ఎత్తుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మను సార్థకం చేసుకొని ఇంకొకరి జన్మను సార్థకం చేయడానికి ప్రచారం చేయాలి అని. సో ఈ విధంగా ఇది మొత్తం మానవ జాతికి కళ్యాణం కలిగించే కార్యం కాబట్టి ఆయన అప్పుడే భవిష్యవాణి చేశాడు. మొత్తం ప్రపంచంలో ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో భగవంతుడి నామం యొక్క జపం జరుగుతుంది అని. సో ఈరోజు అది జరగాలి, అది జరుగుతుంది అని ప్రభుపాల్ వారు మహాప్రభు చేసిన భవిష్యవాణి ఇప్పుడు సత్యమవుతుంది, కళ్ళ ముందు చూడగలుగుతున్నామని చెప్తున్నారన్నమాట. అలాగే ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఇది మొత్తం పాకిపోతుందని చెప్పారు. సో మీ అందరూ యొక్క సహయోగత అంటే కోఆపరేషన్, సహకారం ఉంటే ఇదంతా కూడా మేము ఇలా స్ప్రెడ్ చేయగలము. ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా హరే కృష్ణ ఇస్కాన్ అనేది, హరే కృష్ణ మహామంత్రం అనేది అందరికీ తెలుస్తుంది. నేను రీసెంట్గా మెల్బోర్న్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ కూడా మేము ఇలాగే ఒక పెద్ద రథయాత్ర జరుపుకున్నాము. అక్కడ కూడా వేలాది మంది వచ్చారు, అందరూ నృత్యం చేశారు, మహామంత్రం జపం చేశారు, కీర్తన చేశారు. తర్వాత మొన్న చికాగోకి వెళ్ళాను, అక్కడ కూడా ఇలాంటి రథయాత్ర ఉత్సవం జరిగింది. ఈరోజు పొద్దున ఇక్కడికి వచ్చాను, ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ప్రభుపాల్ వారు ఇలా చూసి ఆనందంతో వ్యక్తం చేస్తూ ఇలా ఎంతో ఉత్సాహంతో ఇలా అన్నారనమాట. మీరందరూ అనుకోకండి, ఇదేదో కొంతమంది చేసుకునేది, ఇది మా కోసం కాదు, ఇది ఎవరో కొంతమంది వారి కోసమే, అలా కాదు, ఒక వర్గం ప్రజల కోసం కాదు, ఇది అందరి కోసం. ఎందుకంటే అందరము కూడా మనము ఆత్మలము కాబట్టి ఈ హరినామము, హరే కృష్ణ మహామంత్రము జపం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. దీనికి నృత్యం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు అనేసి
మహామంత్రాన్ని జపం చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీరందరూ ఎవరైనా సరే, ఎంత యవ్వన వయసులో ఉన్నా, ఎంత ముసలి వాళ్ళైనా సరే, ఏ ముహూర్తానైనా కానీ మీరు చనిపోవచ్చు. కాబట్టి ఇప్పుడే చాలా సీరియస్గా మనం ఈ మూమెంట్ని, మహామంత్రాన్ని స్వీకరించాలి అని ప్రభుపాల్ వారు అనురోధించారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకొని మీరు మీ దేశస్తులకి, మీ దేశ ప్రజలకి ప్రచారం చేయండి అని చెప్పారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా మీరు అమెరికా వాసులు, మీరు ఏది చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. నేను ఎన్నో దేశాలు ప్రయాణించాను. మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు. కాబట్టి మీరు దేశస్తులు, అమెరికా వాళ్ళు ఏది చేస్తే మిగతా వాళ్ళు అదే అనుసరిస్తారు, వేరే దేశస్తులు. కాబట్టి నేను మీకు ప్రాధేయపడేది ఏంటంటే, మీరు కృష్ణ భావనామృతం స్వీకరించండి, మీరు కృష్ణ భావనామృతంలోకి వచ్చేయండి, ఇలా జపం చేయండి, నృత్యం చేయండి, ఇలా భగవత్ ప్రేమలో మునిగిపోండి. మీతో పాటు మిగతా మొత్తం దేశాలు, మొత్తం అంత ప్రపంచాన్నంతా కూడా ఈ కృష్ణ భావనామృతంలో ముంచేసేయండి. ఈ విధంగా జరిగితే అప్పుడు ఈ భౌతిక జగత్తు కూడా వైకుంఠంగా మారిపోతుంది. కాబట్టి మనము ఈ విధంగా వైకుంఠంగా మార్చేస్తే ఇంకా ఏ సమస్యలు మనకు ఉండవు. చాలా చాలా ధన్యవాదాలు అని ప్రభుపాల్ వారు వాళ్ళని కోరుకున్నారనమాట. సో దీని తర్వాత ఇంకా ఏం జరిగిందనే విషయాలు మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.